మీరు చిన్నప్పటి నుంచి మొత్తం మీ గ్రోత్ అంతా కూడా ఇండస్ట్రీలోనే అయిపోయింది, పెరగడం అంతా టీనేజ్, మళ్ళీ మూవీస్ ఇవన్నీ అంటున్నారు. బట్ మరి కాలేజ్ స్టడీస్ ఇవన్నీ ఎలా? ఎడ్యుకేషన్ అంతా అంత ఏం లేదు. Okay. 10th తో డిస్కంటిన్యూ చేశాను అన్నమాట. Okay. అంటే మేము 4 సిస్టర్స్ ఉన్నాం, అందరు చదువుకోవాలి, అందరినీ చదివించాలంటే పేరెంట్స్ కి కూడా చాలా బర్డెన్ అవుతుంది. రైట్. సో నేను ఇంకా సిస్టర్స్ కూడా 9th 10th వరకు చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి నా పెళ్లి నేనే చేసుకొని సో కంప్లీట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండబట్టి నేను 10th తోనే డిస్కంటిన్యూ చేసేసాను. బట్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా అరే కాలేజీ డేస్ మిస్ అయిపోయానే అని, లేకపోతే మొత్తం ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత అన్ని మనకున్న బాధ్యతలకి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు కాలేజ్ అని లేకపోతే ఇంకేదో జల్సాలు చేసి తిరగాలని ఇలాంటి ఆలోచనలు రాలేదు. వన్స్ సంపాదన మీద పడ్డాక ఎవరికి కూడా అటు సైడ్ వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఆలోచన రాదు. ఇప్పుడు అన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంటి, ఇన్కమ్ సోర్స్ కావాలి. సో మనం ఎంత చూసుకున్నా సరే సంపాదన 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 తప్పించి మళ్ళీ వెనక్కి కాలేజ్ కి వెళ్ళి చదువుకోవాలి, లైక్ ఫ్రెండ్స్ తో తిరగాలి అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలన్న ఆలోచన, ఇన్కమ్ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరికి నాకు తెలిసినంత వరకు ఆలోచన రాదు అనిపిస్తుంది.